యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువా, ఇప్పుడు నేను జాషువా ప్రభువా ఈ మెసేజ్ టీవీలో ప్రసారం చేయటానికి ప్రయాసపడుతున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ప్రారంభం నుండి అంతం వరకు నడిపించండి. నా చేత మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకోనండి. ఎలాగైనా కొన్ని ఆత్మలైనా మీ యందు విశ్వాసం ఉంచలాగిన సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరలా మనం ఈ స్థలములో ఒకసారి చేరాము. ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మీ ముందుంచడానికి నేను మీ ఎదుటికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి వర్తమాన భాగము ఏంటి అని అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రపంచంలో దాదాపు అందరూ హృదయాలు కలవరపాటుతోనే ఉన్నట్లుగా జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు అర్థమవుతుంది. కారణం ఏంటి అని అంటే, మానవులు మరణం వస్తుందేమో మాకు, దీన్ని ఎలాగా తప్పించుకోవాలి అనేటటువంటి కలవరములో అనేకులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచ పోకడలు, భూకంపాలు, దేశం మీదకి దేశం దండెత్తటాలు, రకరకాలైనటువంటి మరి ప్రకృతి విలయము నుండి మానవుడు భయకంపితుడైపోతూ ఉన్నాడు. అలాంటి మానవులకు యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో ఆయన అభయమిస్తున్నాడు. ఏమిటి అని అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవుడు అంటే భూమి ఆకాశములను మాట మాత్రము చేత సృష్టించినటువంటి ఏకైక సృష్టికర్త. ఆయన పేరు, నా పేరు యెహోవా అని ఆయనే మానవాళికి తెలియచేశాడు. ఆయన యొక్క కుమారుడు, యెహోవా దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు అనేకులు ఉండగా యేసుక్రీస్తే రక్షకుడని ఎందుకు విశ్వసించవలసి వచ్చింది అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం అంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? మానవాళి భూమి మీద మొదటగా అవతరించినటువంటి ఆదాము నుండి
నేటి వరకు మరణించినటువంటి వారందరూ కూడాను వాని క్రియల చొప్పున తీర్పు పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాని క్రియలు వారి వెంట పోవును. ఎవని క్రియల చొప్పున వానికి తీర్పు తీర్చబడును అని దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, తీర్పు తీర్చబడకుండా ఉండాలనంటే, తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే, నీ క్రియల ఫలితము నీవు అనుభవించకుండా క్షమాపణ పొంది శ్రేష్టమైనటువంటి నరకము లేనటువంటి పరలోక రాజ్యములో నీవు ఉండడానికి గాను యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం మాట్లాడుతూ ఉంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమునందు జీవం పొందునట్లు ఇది వ్రాయబడెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం ఈ మాట సెలవిస్తుంది. ఎందుకు ఈ గ్రంథంలో ఈ విషయాలు ఎందుకు రాయబడినవి అని అంటే, నీ పాప ఫలితముగా నీవు నరకము అనుభవించకుండా నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవం పొందడానికి ఎల్లప్పుడూ నీవు జీవించేటప్పుడు, అదే మన తెలుగు భాషలో చిరంజీవి అంటారు. చిరంజీవి అంటే సినిమా యాక్టర్ కాదు, నిత్యము జీవించువాడు. ఎవడైతే ఎల్లకాలము జీవిస్తాడో, ఈ భూలోకములో జీవించినటువంటి కొద్ది కాలమే కాకుండా మరణాంతరము కూడా వేరొక స్థలాలు 2 ఉన్నాయి మార్చబడినవి. ఒకటి నరకము, 2 పరలోకము. నరకము అనేటటువంటిది ఎవరి కొరకు అని అంటే, సాతానునకును వాని దూతలకును ఏర్పాటు చేయబడింది. సాతాను యొక్క ప్రవృత్తి ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు దేవుడు కాడు అని నిరూపించాలని ప్రపంచ మానవులో ఆది నుండి నేటి వరకు సాతానుడు మానవ హృదయాన్ని గలిబిలి చేసి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా చెదరగొట్టేటటువంటి పనిలో ఉన్నాడు సాతానుడు. అనేకులైతే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు లోనై, వాని ప్రేరణలకు లోనై నిత్య జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించటానికి ఏమాత్రమును వారు తమ హృదయాలని సిద్ధపరుచుకునే పరిస్థితిలో లేరు. అది ఎంతో దుఃఖకరం. కనుక ప్రియులారా, ఇక్కడ రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అంటుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. ఏమి వినడం? దేవుని వాక్యము. ఇప్పుడు దేవుని సేవకునిగా దేవుని ఆత్మ ద్వారా ఈ సందేశము అనేకులకు అందించడానికి నేను మీ ఎదుట నిలువబడి ఉన్నాను. ఈ వాక్యము ఎవరు చెవియొక్కి హృదయపూర్వకంగా ఆలకిస్తారో వారికి ఏమి మేలు కలుగుతుంది అనంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ప్రియులారా, నేను చెప్పిన మాటను బట్టి కాదు కానీ, మీరు వాక్యమును విని మీ హృదయములో మిమ్మల్ని మీరు తర్కించుకొని మీ పాపలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు
క్షమాపణ నొందును అని వ్రాయబడి ఉన్న ప్రకారం అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించమని ఏ వ్యక్తి అయితే క్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తారో అలాంటి వారు, ప్రియులారా, ఇక్కడ దేవుని యందు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అంతేకాదు, నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. హల్లెలూయా. నీతిమంతుడంటే ఎవరు? ఎందరైతే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించారో వారందరి పాపములు కడుగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు రక్తంతో వారు శుద్ధీకరించబడిన వారై వారే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎందరూ యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ నీతిమంతులే అని వ్రాయబడి ఉన్నది. కనుక నీవు నీతిమంతుడుగా ఉండాలి అని ఆశించినట్లయితే ఇక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నీతిమంతుడు జీవించేటటువంటి ఉన్నటువంటి రహస్యం ఎక్కడుంది అనంటే విశ్వాసము. ఏమిటో విశ్వాసం అంటే యేసు ప్రభు నా సృష్టికర్త, నా తల్లి గర్భములో నేను ఉద్భవింపబడక పూర్వమే ఆయన నన్ను చూచాడు. నా జీవిత యాత్ర అంతా కూడా ఆయన కనుసన్నల్లో జరుగుతూ ఉన్నది. అయితే నేనే ఆయనకు దూరస్తుడినైపోయాను. ఆయన ఇచ్చేటటువంటి కృపను నేను అనుభవించలేనటువంటి దుస్థితిలో ఉన్నానని ఎవరైతే తమ జీవితాన్ని తాము మరి పరీక్షించుకొని ప్రభువా నన్ను క్షమించమని ఎందరైతే అడుగుతున్నారో వారందరినీ క్షమించి తమ పాపముల నుండి వారిని విడిపించి నిత్య జీవమునకు వారసులుగా చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందుకని అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. హల్లెలూయా. ప్రియులారా, లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం మనతో మాట్లాడుతుంది. అదేంటనంటే అందుకు ఆయన అంటే ఎవరు? క్రీస్తు ప్రభు. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. హల్లెలూయా. ఒక స్త్రీ 12 ఏళ్ళు ధారావాహికంగా ఆమె రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఆ దినాల్లో ఉన్నటువంటి వైద్యులందరికీ అందరి దగ్గరకు వెళ్ళి నివారణ లేక యేసయ్య అనేకులను స్వస్థపరుచుతున్నాడని విని ఆమె ఆ మహాజనములో ఎలాగో తప్పించుకొని ఒకరి నుండి ఒకరిని విడిపించుకుంటూ వచ్చి ఆ క్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ఎవరో ముట్టారు అని ఆయన పెద్దగా మాట్లాడినప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, ఏంటి ప్రభువా, ఎంతమంది మహాజనము నీ మీద పడుతూ ఉంటే ఎవరో నన్ను ముట్టారంటారేంటయ్యా అని అంటే, లేదు ఎవరో నన్ను ముట్టారు, నాలోండి ప్రభావం వెళ్ళిపోయింది అని ఆయన అన్నప్పుడు ఆమె భయపడి గడగడలాడుతూ ఆయన ముందుకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నేను ముట్టిందాను నేనే, నన్ను క్షమించమన్నప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. బా,
ఏం స్వస్థపరిచింది? ఆమె విశ్వాసము. క్రీస్తు యొక్క వస్త్రపు చెంగు నేను ముడితే చాలు, ఈ 12 ఏళ్ల నుండి నన్ను వేధించేటటువంటి ఈ రక్తస్రావపు రోగము నన్ను విడిచిపోతుంది అని పరిపూర్ణముగా విశ్వసించినటువంటిదై వచ్చి ఆయన రక్తపు చెంగును ముట్టగానే ఏమైంది అక్కడ? చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన ఎప్పుడైతే భయపడి ఆయన ఎదురుకొచ్చి ఒప్పుకు నేనేనాయా అని, నీ వస్త్రపు చెంగును ముట్టుకున్నది నేనేనని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. హల్లెలూయా. ప్రియుడా, ప్రభు అంటున్నాడు, నా యందు నీకు విశ్వాసము కుదిరింది కనుక ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదానవై వెళ్ళుము. బాబా బాబా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈమెను 12 ఏళ్ళు రక్తస్రావముతో ఇబ్బంది పడినటువంటి, శ్రమ పడినటువంటి ఆమెకు విడుదల ఎలాగొచ్చింది అని అంటే, క్రీస్తు ప్రభు స్వస్థపరచగలిగిన దేవుడని, పాపములు క్షమించగలిగిన దేవుడని విని నమ్మి ఆయన దగ్గరికి వచ్చింది. ఈ వర్తమానం చూడండి ప్రియులారా, ఇప్పుడు ఈ వర్తమానము ఈ స్థలములో నేను ప్రకటించడానికి కారణం ఒకటి ఉన్నది. ఏంటి ఆ కారణం అంటే, నా కుటుంబములో అందరికంటే చిన్న అమ్మాయి, నా యొక్క 6వ కోడలు బ్యోలా అనేటటువంటి అమ్మాయి. నాకు 6 కోడళ్ళు, 3 అల్లుళ్ళు. ఈ 6 కోడళ్ళలో అందరికంటే చిన్నది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఏమైంది అని అంటే, ఈ నెల 10వ తేదీ గుంటూరు లలిత హాస్పిటల్లో మరి ప్రాణాపాయ స్థితిలో జాయిన్ అయింది. చూచారా, నా కుటుంబంలో అందరికంటే చిన్న వయసు కలిగినటువంటి అమ్మాయి ఈ అమ్మాయే, నా 6వ కోడలు. ఈ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉండి ఒంగోలు నుండి గుంటూరుకి మరి తీసుకొని వెళ్ళబడింది. వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొంచెం సేపు ఈ అమ్మాయి మరణిస్తుంది అని నా కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ తారుమారైపోయారు. దేవుని దయ వలన నేను అంతగా తారుమారు కాలేదు, కానీ ప్రభువునందు విశ్వాసం వచ్చి ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేయటానికి నేను నా ప్రార్థనా గదిలో మోకరించినప్పుడు దేవుడు నాకు ఒక బైబిల్ వచనాన్ని నాకు ఆయన అనుగ్రహించాడు. ఏంటి అది అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. హల్లెలూయా. ఈ వాక్యము నన్ను బలపరిచింది. ఈ వాక్యము నేను తెరిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా, మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఈ బిడ్డను మీరు స్వస్థపరచరా, కృప చూపండి తండ్రి. ఒకవేళ నేను కానీ నా కుటుంబంలో కానీ ఎవరైనా మీ చిత్తమునకు వ్యతిరేకముగా ఏదైనా మా జీవితంలో నిలిచి ఉంటే దయతో కరుణించి క్షమించి
దాన్ని బయలుపరిచినట్లయితే మేము ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా, జ్ఞాపకం చేసుకునండి తండ్రి అని చెప్పి నేను దీనుడునై ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయగా, దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 50 అధ్యాయం 15వ వచనం మాట్లాడుతుంది, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ చనిపోతుందేమోనని ఆవేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి ఆదరణ వాక్యాలు ఏంటి అని అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముచ్చుచున్నారు, నా యందును విశ్వాసముచ్చుడి. అంతేకాదు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ప్రైజ్ ది లార్డ్. ఇందుకొరకే ఈ విషయాన్ని చెప్పడానికి ఆపత్కాలములో నేను ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా సహాయం చేయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను, నా వల్ల కాదు, నాకు సమస్త ఆశ్రయదుర్గము మీరే ప్రభువా. నా దీన ప్రార్థన మీరు అంగీకరించి కృపచూపమని ప్రార్థించినప్పుడు ఏమైంది? దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు నా కోడలిని ముట్టి సంపూర్ణ విడుదల దయచేసి, గడిచిన రాత్రి ఆయన ఆ బిడ్డను, ఆయనకు అక్కడ పరిచర్య చేసినటువంటి బిడ్డలను, ఆమె భర్తను క్షేమముగా గృహానికి చేర్చాడు. రాత్రి తన ఇంటికి వచ్చేసింది. ఇంకా నేను ఆమె దగ్గరికి వెళ్తా. ఈ వాక్యం, ఈ సాక్ష్యం దేవుడు వినేటటువంటి దేవుడు, కృప చూపే దేవుడు. ఇక్కడ దేవుని వాక్యం మనం వింటున్న ప్రకారం ఏంటనంటే, ఈ నేను నమ్మినటువంటి దేవుడు 1 చూచే దేవుడు, 2 వినే దేవుడు, 3 జవాబు ఇచ్చే దేవుడు, 4 పాపలను క్షమించే దేవుడు, 5 నిత్య జీవమునకు వారసులముగా మనల్ని చేసేటటువంటి దేవుడు. ఇలాంటి దేవుని నీవెన్నడైనా ఎరుగుదువా ప్రియ సోదరుడా, సోదరి? ఇలాంటి వినగలిగినటువంటి దేవుని, శ్రమలో నిన్ను ఆదుకొనగలిగినటువంటి దేవుని, సజీవుడైనటువంటి దేవుని, చూచేటటువంటి దేవుడు, వినగలిగేటటువంటి దేవుడు, జవాబిచ్చేటటువంటి దేవుడు, క్షమించేటటువంటి దేవుడు, నిన్ను నిత్య జీవమునకు వారసునిగా చేసేటటువంటి ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడని నీవెన్నడైనా అనుభవించావా? ఇప్పటికీ నీకు అలాంటి అనుభవం లేకపోతే, ఇదిగో భయపడకము, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేనున్నాను అని చెప్పి అభయం ఇచ్చి రక్షించేటటువంటి దేవుడు నా కుటుంబములో చేసినటువంటి ఈ కార్యము ఎన్నడో కాదు. రాత్రి గుంటూరు నుండి మరణావస్థలో ఉన్నటువంటి నా కోడల్ని విడుదల చేసి
నేడు తన బిడ్డలతో కూడా ఆయన్ను స్తుతించడానికి ఆ బిడ్డకి తరుణం ఇచ్చాడు. ఆయనకు వందనాలు. నీవు ఏ ఆపదలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, అమాయకు స్థితిలో, ఇదిగో వినలేనటువంటి, కనలేనటువంటి, ఆలకించలేనటువంటి, జవాబు ఇవ్వలేనటువంటి, మాట్లాడలేనటువంటి దేవుణ్ణి నీవు దేవుని అని కలిగి ఉన్నావా? లేక సజీవుడైనటువంటి నీ సమస్యకు సమాధానం ఇచ్చి యపరలోకములో నిన్న ఆయన కౌగిట్లో చేర్చుకొని ఒక్కరోజు, ఒక సంవత్సరం, 1000 ఏళ్ళు కాదు, యుగాలు నీవు మరణము రుచి చూడకుండా పరలోక రాజ్య ప్రవేశము చేయడానికి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తావా? నీ ఇష్టమే, బలవంతమేమీ లేదు. ప్రభు నీకు తోడయ్యండి. ఆయన ఈ సమస్తమును ఆయన మహిమ కొరకు జరిగించి విశ్వాసమును పరీక్షించుకోవడానికి, విశ్వాసమును బలపరుచుకోవడానికి ఏకైక ఆధారము యేసు ప్రభువే. కారణమేంటి? మరణమును జయించి తిరిగి లేచినటువంటి, మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, నిత్య జీవాధిపతి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా వద్దకు రండి. ప్రియులారా, సమస్తమైన వారలారా నా వద్దకు రండి. 1957లో నా బాల్య దినాల్లో నేను SSLC చదువుతున్నప్పుడు ఒకసారి నేను మహానంది పుణ్యక్షేత్రం చూడటానికి ఎక్స్కర్షన్ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక పెద్ద రథం ఉన్నది. దాని ప్రక్కన ఒక పెద్ద రథం ఎత్తు గేట్ ఉన్నది. దాని లోపల దేవాలయం ఉంది. అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళి ఆ గేటు పై భాగాన చూచా. ఆడేమని వ్రాయబడిందో తెలుసా? హరిజనులు లోపలికి రాకూడదు. ఏమనుందండి? హరిజనులు లోపలికి రాకూడదు. నేను హరిజనుడిని కాకపోయినా, నేను క్రైస్తవుడను కనుక నేను అక్కడే నిలబడిపోయాను. యేసు ప్రభు ఆ మాట అంటంలా. సమస్తమైన వారలారా ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న, ఏం భారం అది? పాపభారము. పాపభారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. మీ కులము, మతము, అంతస్తు, భేదాలు, రంగు ఏదీ లేదు. నీవెవరైనా ఒకటే. నా సృష్టి, నేనే మిమ్మల్ని సృష్టించా. నేనే మిమ్మల్ని కలుగు చేసినటువంటి వాడు నేనే. నాకు అందరూ సమానమే. ఈ మిగిలినటువంటి అన్నీ మీరు ఏర్పాటు చేసుకున్నారు, నేను చేయలేదు. మీరందరూ నా బిడ్డలే. మీ శ్రమలో నా వద్దకు రండి, నేను నిన్ను విడిపిస్తానని. ఇదిగో పాపభారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని వాగ్దానము చేస్తున్నటువంటి, చేతులను చాచి నిన్ను ఆహ్వానిస్తున్నటువంటి దేవుని తిరస్కరించాలనుకుంటున్నావా? లేక ఆయన్ని నీ రక్షకునిగా అంగీకరించి నిత్యరాజ్యంలో చేరాలనుకుంటున్నావా? అలాంటి ఆలోచన నీకున్నట్లయితే ఉన్నపాటున దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను దీవించుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక.
ఆమెన్ ఆమెన్.